హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిగర్ ఇట్ అవుట్ 1.5కి ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఎగ్జాక్ట్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూస్. ఎగ్జాక్ట్ అంటే ఉన్నట్లుగా ఉంటుంది, అప్రాక్సిమేట్ అంటే నియరెస్ట్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాము, 9 రూపీస్ అయింది అనుకోండి, అప్రాక్సిమేట్గా 10 రూపీస్ రౌండ్ ఫిగర్ చేస్తాము, అలా అనుకోవచ్చు. ఓకే, సో 1 lakh people visited the book fair అన్నారు. ఓ సో మెనీ పీపుల్ అని ఈ పాప చెప్తాను. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ గాన్ దే వుడ్ హ్యావ్ రైటన్ 99,999 పీపుల్ విజిటెడ్ ద బుక్ ఫెయిర్ లాస్ట్ వీక్. అంటే ఒకళ్ళు తగ్గితే సో 1 lakh ఒకళ్ళు తగ్గితే 99,999 పీపుల్ అని చెప్తున్నాడు. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్? హ్యావ్ యూ రీడ్ ఆర్ హియర్డ్ సచ్ హెడ్లైన్స్ ఆర్ స్టేట్మెంట్స్? సో మీరు ఎప్పుడైనా ఇలాంటి హెడ్లైన్స్ స్టేట్మెంట్స్ విన్నారా? సో ఏదైనా మారథాన్లో ఇన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు అలా చెప్తారు కదా. సో అలాంటి వెరీ ఆఫెన్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అండ్ జస్ట్ అన్ అప్రాక్సిమేషన్ సఫిషియంట్. సో అలాంటి వాటిలో అప్రాక్సిమేట్గా చెప్తారు, అంతేగాని ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు ద 2011 census, the population of Amalapuram town is 76,068. Instead saying that the population is about 75,000 is enough. అంటే నియరెస్ట్ వాల్యూ 76,068 అనకుండా దానికి రౌండ్ ఫిగర్ 75,000 అని చెప్తాం. ఈజ్ ఇనఫ్ టు గివ్ అన్ ఐడియా ఆఫ్ హౌ బిగ్ ద క్వాంటిటీ ఈజ్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రాజు కాల్ అండ్ చెక్ ఇఫ్ అమరావతి ఎక్స్ప్రెస్ ఈజ్ ఆన్ టైమ్. సో అమరావతి ఎక్స్ప్రెస్ టైంకి వస్తుందా కనుక్కోమని చెప్పారనమాట. సో ఈ రాజు ఏం చేశాడు? పోలీస్ 100 ఆర్ 112 అని ఉంది, ఫైర్ 101, అంబులెన్స్ 102, ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ 108, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, రైల్వే ఎంక్వైరీ 139. అయితే రాజు 100కి కాల్ చేసాడు. వాట్ నెంబర్ డిడ్ యూ కాల్ అంటే ఇక్కడ 100 పోలీసుకి కాల్ చేశాడు. సో ఐ కాల్డ్ ద రౌండెడ్ ఆఫ్ నంబర్. అఫ్ కోర్స్ మై టీచర్ టోల్డ్ us దట్ ఎఫిషియంట్ పీపుల్ డీల్ విత్ రౌండ్ ఆఫ్ నంబర్స్. అంటే ఈ అబ్బాయి ఎంక్వైరీకి చేయకుండా రౌండ్ ఆఫ్ నంబర్ 100 అనమాట. ఇంకా మా టీచర్ ఎఫిషియంట్ పీపుల్ ఎప్పుడు కూడా రౌండ్ ఆఫ్ నంబర్స్ అని చెప్పారు అని చెప్తారు అనమాట. దర్ ఆర్ సిచ్యువేషన్ వేర్ ఇట్ మేక్స్ సెన్స్ టు రౌండ్ అప్ ఎ నంబర్. సో కొన్నిసార్లు మనం రౌండ్ అప్ చేయాలి. ఓకే, rounding up is when the approximate number is more than the actual number. ఒకవేళ మనం నంబరు యాక్చువల్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇందాక మనం చూసాం 70,068, దీని రౌండ్ ఆఫ్ అంటే 75,000 అని చెప్పారు కదా. సో అట్లాంటివి. ద ప్రిన్సిపల్ మైట్ ఆర్డర్ 750 స్వీట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 700 స్వీట్స్. ఓకే, ఇప్పుడు 732 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు 750 స్వీట్స్ని ఆర్డర్ చేస్తారు. అంటే దీనికన్నా ఎక్కువ పెద్ద వాల్యూని ఆర్డర్ చేస్తారు. దెర్ ఆర్ సిచ్యువేషన్ వేర్ ఇట్ ఈస్ బెటర్ టు రౌండ్ డౌన్. రౌండింగ్ డౌన్ వెన్ ద అప్రాక్సిమేటెడ్ నంబర్ ఈస్ లెస్ దాన్ ద యాక్చువల్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ ఆఫ్ an item is ₹470. The shopkeeper may say that the cost is around ₹450 instead of saying it is around 500. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం తగ్గిస్తాం కూడా, ఎందుకంటే 470 కాస్ట్ 500 చెప్పకుండా రౌండ్ ఫిగర్ 450 అని చెప్పవచ్చు. ఓకే, థింక్ అండ్ షేర్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు రౌండ్ అప్ అండ్ రౌండ్ డౌన్. ఐదర్ రౌండింగ్ అప్ ఆర్ రౌండింగ్ డౌన్ ఈజ్ ఓకే అండ్ వెన్ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఆర్ నీడెడ్. సో మనం థింక్ చేస్తే ఎప్పుడు రౌండ్ అప్ చేస్తాం, ఎప్పుడు రౌండ్ డౌన్ చేస్తాం అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ అప్ సిచ్యువేషన్స్ చూద్దాం. అంటే ఫర్ 27 స్టూడెంట్స్ 30 వాటర్ బాటిల్స్ ప్యాక్, అంటే 27 ఇక్కడ 30కి రౌండ్ అప్ చేస్తాం, అలాంటి సిచ్యువేషన్స్. రౌండ్ డౌన్ అంటే కాస్ట్ ఆఫ్ ఐటమ్ 410 అనుకోండి అండ్ రౌండ్ డౌన్ టు 400, అలాంటప్పుడు అనమాట.
either rounding up or rounding down. So the exam center is 48 kilometers అంటే round up to 50 kilometers. And there are 392 students అంటే ఓవరాల్గా 400 అని చెప్తాం రౌండ్ అప్. A tree is 12.6 meters tall అంటే రౌండ్ అప్ టు 13 meters, రౌండ్ డౌన్ అంటే 10 meters ఉంటుందేమో అని చెప్తాం అలాగా. అండ్ ఎగ్జాక్ట్ నెంబర్స్ అంటే అసలు ఇక మనం రౌండ్ డౌన్ చేయలేం, రౌండ్ అప్ చేయలేము. అలాంటివి ఏంటి, డాక్టర్ గివ్స్ 5 ml ఆఫ్ మెడిసిన్ 5 ml అంటే 5 ml వేసుకోవాలి. ఓకే, స్టూడెంట్ స్కోర్స్ 87 మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. 87 రౌండ్ ఆఫ్ చేసి 90 అని చెప్పకూడదు, ఎగ్జాక్ట్గా చెప్పాలి ఇక్కడ. ఏ ట్రైన్ టికెట్ సీట్ నెంబర్ 27, మన సీట్ నెంబర్ 27 అయితే 30లో వెళ్ళి కూర్చుంటామా రౌండ్ ఆఫ్ చేసి అంటే అలా కుదరదు. సో ఇలాంటి కేసెస్లో ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇక్కడ నంబర్ వచ్చేసి 6,72,85,183 మా. దీన్ని మనం నియరెస్ట్ 1000 అంటే 85,000 కదా, 85,183 కదా. సో 85,000కి మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. నియరెస్ట్ 10,000, 85,000 కంటే కొంచెం ఎక్కువ ఉంది, సో రౌండ్ ఆఫ్ చేస్తే 95,000. నియరెస్ట్ ల్యాక్ ఇక్కడ 72 lakhs 85,000 అలా ఉంది, సో రౌండ్ ఆఫ్ చేసి మనం 73 lakhs అని చెప్తాం. నియరెస్ట్ 10 lakhs అంటే 6,72 lakhs, మనము రౌండ్ డౌన్ చేసి ఇక్కడ 6,70 lakhs అని చెప్తాం. నియరెస్ట్ క్రోర్ 6 crore 50 దాటేసింది కదా, 7 crores అని చెప్తాం. ఎప్పుడైనా మనము 50 కన్నా ఎక్కువ ఉంటే ఇటు రైట్ సైడ్ నెంబర్కి వెళ్ళిపోతాం. 50, 150 అండ్ 250, 550 ఇట్లా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 672 ఉంది అంటే ఇప్పుడు 650 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనము నెక్స్ట్ నెంబర్ 7 crore వెళ్ళామంటాం. ఓకేనా. సో మధ్యలో 50కి ఎక్కువ ఉంటే రైట్ సైడ్ నెంబర్, తక్కువ ఉంటే రౌండ్ డౌన్ చేస్తాం. సిమిలర్లీ రైట్ 5 నియరెస్ట్ నైబర్స్ ఫర్ దీస్ నెంబర్స్. సో వీటికి కూడా మనము 5 నియరెస్ట్ నైబర్స్ అనేవి రాయాలి. ఇప్పుడు 3,87,000. సో ఇప్పుడు నియరెస్ట్ 1000, ఇక్కడ 69,957 ఉంది కదా, 69ని రౌండ్ అప్ చేస్తే మనకి ఏమొస్తుంది 70,000. ఓకే, నియరెస్ట్ 10,000, 10,000 కూడా అదే 70,000. నియరెస్ట్ ల్యాక్స్లో మనకి 87 lakhs ఉంది, సో 3,90 lakhs. ఓకే, నియరెస్ట్ 10 lakhs సేమ్. సారీ, ఇక్కడ నియరెస్ట్ ల్యాక్ అంటే 87 lakhs ఉంది కదా, ఇక్కడ 88 lakhs వేద్దాం. 3,88 lakhs రౌండ్ ఆఫ్ చేస్తే. ఇప్పుడు నియరెస్ట్ 10 lakhs అంటే ఈ 87ని రౌండ్ ఆఫ్ చేయాలి 90కి. 3 crores 90 lakhs. ఓకే, నియరెస్ట్ క్రోర్ 3 crores 87 అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 50 ఉంది కాబట్టి మనం 4 crores ఇవ్వచ్చు. ఓకే పిల్లలు, ఇది కూడా చూద్దాం. నియరెస్ట్ 1000కి మనం రౌండ్ ఆఫ్ చేసామనుకోండి, ఇక్కడ 32,000 ఉంది కదా, అంటే 32,000కి ఇది 500 కన్నా తక్కువ ఉంది కదా, మనం 33 వేయడానికి లేదు. 32,000 29 crores 5,32,000. నియరెస్ట్ 10,000, నియరెస్ట్ 10,000 కూడా ఇక్కడ 32 ఉంది అంటే 5 కన్నా తక్కువ ఉంది కదా, 30,000 రౌండ్ డౌన్ చేస్తాం. 29 crores 5,30,000 కాదు, 30,000 మనం రౌండ్ అప్ కాదు, రౌండ్ డౌన్ చేసాం. నియరెస్ట్ ల్యాక్ ఇక్కడ 5,32,000, సో ఇది 5 lakhsకి 29 crore 5 lakh. నియరెస్ట్ 10 lakhs అన్నాం అనుకోండి, ఇక్కడ 5,32,481. ఓకే, సో
29,000. 10 lakhs కూడా మనము 5 ఇక్కడ 32 అంటే 50 కన్నా తక్కువే ఉండింది కదా. నియరెస్ట్ క్రోర్ 29 crores 5 lakhs ఉంది. సో ఇక్కడ 29 crores 60 lakhs అలా ఉంటే మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం. 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి 29 crores. సో ఇలా మనం ఒక నంబర్ని నియరెస్ట్ 1000, 10,000 lakhs, 10 lakhs crore-కి రౌండ్ అప్ అండ్ రౌండ్ డౌన్ చేయొచ్చు. I have a number for which all 5 nearest neighbors are 5 crores. What could be the number be? How many such numbers are there? So మనం 5 crores అంటే 4 crores 99 lakhs 99,999 చూస్తే వీటన్నిటికీ రౌండ్ ఆఫ్ 5 crore అవుతుంది. ఓకే, సో మీరు ఇంకా ట్రై చేయొచ్చు ఇలాంటివి. నెక్స్ట్ ఈ రెండింటిని మనం సమ్ చేయాలి. ఓకే, హసంతిక అండ్ శ్రేష్ఠ ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ద సమ్ ఆఫ్ నియర్ 8 lakh అండ్ ఈజ్ మోర్ దాన్ 8 lakh. ఇక్కడ ఈ రెండింటిని సమ్ చేసి ఒకళ్ళు ఏం చెప్తున్నారు, నియర్గా ఉందా లేదంటే మోర్గా ఉంది అని. శ్రేష్ఠ ద సమ్ ఈజ్ నియర్ టు 9 lakhs అండ్ లెస్ దాన్ 9 lakhs. నియర్గా ఉంది, 9 కన్నా తక్కువ ఉంది అంటున్నాడు. ఆర్ దీస్ ఎస్టిమేట్స్ కరెక్ట్? హూజ్ ఎస్టిమేట్ ఈజ్ క్లోజర్ టు ద సమ్. అయితే ఎవరు సమ్కి క్లోజర్గా ఎస్టిమేషన్ వేశారు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, సో మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 4 + 4 ఎంత 8. మనం ఎస్టిమేషన్ వేద్దాం. చూడండి, ఇది 4,63,000 కదా. సో 63 మనం నియర్గా 5 lakhs తీసుకోవచ్చు. 50 కన్నా ఎక్కువ ఉంటే 5 lakhs అంటున్నాను కదా, ప్లస్ ఇది ఇక్కడ 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి 4 lakhs. సో 9 lakhs, నియర్ టు 9 lakhs అని తీసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్గా మనం యాడ్ చేసామనుకోండి, ఇది 8,82,810 వస్తుంది. ఇట్ ఈస్ నియర్ టు 9 lakhs కదా. ఓకే పిల్లలు, సో ఎవరు కరెక్ట్ అంటే ఎవరు కరెక్ట్ ఇక్కడ? నియర్ టు 9 lakhs అండ్ లెస్ దాన్ 9. సో శ్రేష్ఠ ఇక్కడ ఎవరిది క్లోజర్గా ఉంది అంటే శ్రేష్ఠ. So will the sum be greater than 8,50,000 or less than 8,50,000? Why do you think so? It is greater than. ఎందుకంటే నియర్ టు మనం 9 lakhs అన్నప్పుడు గ్రేటర్ దాన్ 8,50,000. విల్ ద సమ్ గ్రేటర్ దాన్ 8,83,128 ఆర్ లెస్ దాన్ అంటున్నాడు. సో ఇది 8,82,810 అంటున్నాను కదా, యాడ్ చేస్తే సో దిస్ ఈజ్ లెస్ దాన్ 8,83,128. ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అని ఎగ్జాక్ట్ వాల్యూ ఇవి అవుట్ చేస్తే 8,82,810 అనమాట. సో సేమ్ ఇది సబ్ట్రాక్షన్ కూడా మనకి హసంతిక డిఫరెన్స్ ఈజ్ నియర్ టు 10 lakhs అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 lakhs అని చెప్తుంది. శ్రేష్ఠ డిఫరెన్స్ ఈజ్ నియర్ టు 9 lakhs అండ్ మోర్ దాన్ 9 lakhs అని చెప్తారు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనేది క్వశ్చన్ అన్నమాట. సో డిఫరెన్స్ మనం చేస్తే ప్రాబ్లము రౌండ్ ఆఫ్ చేసామనుకోండి, ఇక్కడ 14,63,000 కాబట్టి 15 lakhs అనుకోండి. ఓకే, ఇక్కడ 4,90,000 కాబట్టి 5 lakhs అనుకోండి. రౌండ్ ఫిగర్ ఎస్టిమేషన్. సో అప్పుడు 10 lakhs. ఓకే, సో ద డిఫరెన్స్ ఈజ్ నియర్ టు 10 lakh అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 lakh. సో ఇది ఎవరు ఇక్కడ కరెక్ట్ అంటే హసంతిక కరెక్ట్. ఓకే, ఎవరు కరెక్ట్ అమ్మా? హసంతిక కరెక్ట్ అన్నమాట. సో దీనికి ఇవి కూడా మీనుకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉందమ్మా.
సో చూసుకోవాలి జాగ్రత్తగా. విల్ ద డిఫరెన్స్ బి గ్రేటర్ దాన్ 9,50,000 ఆర్ లెస్ దాన్ 9,50,000? వై డు యూ థింక్ సో? సో మనం ఎగ్జాక్ట్గా చేస్తే, సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెన్స్ వచ్చేసి మనకి 9,63 9,73,108 వస్తుంది అనమాట. సో 9,50,000 కంటే ఎక్కువే కదా, గ్రేటర్ దాన్ 9,50,000. Will the difference be greater than 9,63 or less than 9,63 అంటే 73 కదా, సో గ్రేటర్ దాన్. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే మనం సబ్ట్రాక్షన్ చేయడమే, ఒకదాని కింద ఒకటి రాసుకొని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనకి పాపులేషన్ ఆఫ్ సిటీస్ ఇచ్చారనమాట 2011 అండ్ 2001లో వచ్చి, వాటి మీద కొన్ని క్వశ్చన్స్. ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అప్రాక్సిమేషన్. అప్రాక్సిమేట్గా మనం నంబర్ని రౌండప్ చేసి చెప్పాలన్నమాట. వాట్ ఈస్ యువర్ జనరల్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డేటా? షేర్ ఇట్ విత్ ద క్లాస్. జనరల్గా మనం ఇదేంటి అబ్జర్వేషన్ అంటే, డేటా షోస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియన్ సిటీస్ ఇన్ 2001 and 11 అదా రాసిస్తాం. డేటా షోస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియన్ సిటీస్ ఇన్ 2001 and 2011. హౌ మచ్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ పూణే ఇన్ 2011? అప్రాక్సిమేట్లీ by how much has it increased compared to 2001? సో ఇక్కడ పూణే ఎక్కడ ఉంది? పూణే దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఉంది. సో 2001లోనేమో 25,38,473, ఇక్కడ వచ్చేసి 31 lakhs అనమాట. అప్రాక్సిమేట్గా ఎంత పెరిగింది అనేది క్వశ్చన్ మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది 25,000, 50 కన్నా తక్కువ ఉంది కదా, 25 lakhs అనమాట. ఇది రౌండ్ ఆఫ్ చేస్తే, అండ్ ఇది కూడా 50 కన్నా తక్కువ ఉంది, 31 lakhs. అప్రాక్సిమేట్గా మనకి 6 lakhs డిఫరెన్స్ వచ్చింది ఇక్కడికి ఇక్కడికి, అదే రాస్తాం. సో నెక్స్ట్, విచ్ సిటీస్ పాపులేషన్ ఇంక్రీజ్ ద మోస్ట్ అంటే, ఇక్కడ అన్నిటికన్నా బెంగళూరు. జస్ట్ మీరు ఈ టేబుల్ చూస్తే బెంగళూరుది బాగా ఇంక్రీజ్ అయింది, 43 కాస్త 84 అయిందనమాట. ఓకే, నెక్స్ట్, బై వాట్ ఆర్ దేర్ సిటీస్ హూస్ పాపులేషన్ హ్యాస్ ఆల్మోస్ట్ డబుల్ అంటే 5 lakhs లేదా 5 crore కన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అయిన సిటీస్ అన్నిటిని నేను రాశాను. బెంగళూరు, హైదరాబాద్, సూరత్, వడోదర అండ్ పింప్రి చించ్వాడ్, ఇవి ఈ సిటీస్ అంటారు. By what number should we multiply Patna's population to get number or population close to that of Mumbai? అంటే ముంబై పాపులేషన్ ఇది 1,24,42,373, పాట్నా 16,84,000. ఇప్పుడు మామూలుగా మనకి 16 7s 112 కదా, సో దానికి నియర్గా ఉంది 124. ఓకే, సో నియర్లీ 7 అని రాసాం అంతే. ఓకేనా? సో ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లార్జ్ నంబర్స్ అంటే సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లార్జ్ నంబర్స్ ఆర్ హిడెన్ బిలో. క్యాలిక్యులేట్ ద ప్రొడక్ట్ ఆఫ్ కోషెంట్ టు అన్కవర్ ద ఫ్యాక్ట్స్. వన్స్ యూ ఫైండ్ ద product or quotient, read the numbers in both Indian and American naming systems. Share your thoughts and questions about the fact with the class after you discover each number. Okay, so ఇక్కడ 1250 into 380 is the number of kirtanas composed ఇన్ని కీర్తనలు రాశారనమాట పురందరదాస్ అకార్డింగ్ టు లెజెండ్స్. సో ఈ పురందరదాస అని ఆయన కంపోజ్ చేసిన కీర్తనలు 1250 into 380 అనమాట. ఇన్ని కీర్తనల్స్ కంపోజ్ చేశాడు. ఓకే,
In 15th century, his Kirtana spanned social reform, bhakti, and spirituality. He systematized methods for teaching Carnatic music, which is followed to the present day. సో కర్ణాటిక్ మ్యూజిక్ వీటిలో కీర్తన రాశాడు. సో ఇది మల్టిప్లై చేస్తే హౌ మెనీ ఇయర్స్ డిడ్ హీ లివ్ టు కంపోజ్ సో మెనీ సాంగ్స్? 4,75,000 సాంగ్స్ అనమాట. సో అసలు ఎన్ని రోజులు బ్రతుకుంటారు, ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు అని క్వశ్చన్స్. హౌ మెనీ సాంగ్స్ పర్ ఇయర్, ఒక సంవత్సరానికి ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తాడు అని మనం ఆశ్చర్యపోతాము. ఓకే, నెక్స్ట్ 2,100 ఇంటూ 70,000. సో ఇక్కడ కూడా మనకి 21 sevens 147. 1 2 3 4. సో ఇక్కడ నెక్స్ట్ 6,400 ఇంటూ 62,500ని మనం చేస్తే 1 10 100,000 10,000 100,000 million 10 million 400 millions అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ జర్నీ అన్నారు. డివిజన్ చేస్తే 9,300 kilometers. సో ఇట్లా మనకి బిగ్ నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అడల్ట్ బ్లూ వేల్ క్యాన్ వెయ్యి మోర్ దాన్ దిస్ అన్నారు. అంటే 150,000 కంటే ఎక్కువ ఉంటుంది, లేదా 150,000 kgs కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా దీన్ని మనం డివిజన్ చేస్తే మనకి 400 millions అనేది వస్తుంది. ఓకేనా, సో ఇట్లా మనకి ఈ బిగ్ నెంబర్స్, లార్జ్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు తెలిసిన లార్జ్ నెంబర్స్ ఇవన్నీ కొంచెం క్లియర్గా చదువుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని జస్ట్ నేను ఈ వాల్యూస్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వేద నెంబర్స్. Number names in ancient Bharat, Vedas used words for numbers. For example, త్రిదశతి అంటే త్రింసత్ అనమాట. 3 into 10 13 ఏమన్నారమ్మా? త్రిదశతి. దశ అంటే 10 కదా, త్రిదశతి అంటే 3 10లు, 3 10s 30 అనమాట. ఓకే, ఏక త్రిమసత్, ఏకా ప్లస్ త్రిమసత్ అంటే త్రిమసత్కి ఇంకొకటి యాడ్ చేయడం 31. ఓకే, యజుర్వేద రిఫర్డ్ ద హైయెస్ట్ నంబర్ యాజ్, ఈ యజుర్వేద ప్రకారం హైయెస్ట్ నెంబర్ పరార్థ అనమాట. అది 10^12 అంటే 1 lakh crore. 10^12 అంటే 1 lakh crore, దాన్ని పరార్థ అంటారు. సిద్ధార్థ, గౌతమ్ బుద్ధ కౌంటెడ్ నంబర్స్ అప్ టు, ఈయన గౌతమ్ బుద్ధ ఎంతవరకు చేశారంటే తలక్షణ వరకు చేశారు. తలక్షణ అంటే 10^53. అండ్ రామాయణ మెన్షన్డ్ నంబర్స్ అప్ టు మహాయుగ వరకు. మహాయుగ అంటే 10^62. ఓకేనా, సో ఇక్కడ పరార్థ అంటే 10^12, తలక్షణ అంటే 10^53, మహాయుగ అంటే 10^62. సో అప్పుడే వేదిక్ టైమ్స్లోనే ఇలా బిగ్ నెంబర్స్కి కొన్ని నేమ్స్ అనేది ఇచ్చారు. డిడ్ యూ ఎవర్ వండర్ సూర్య ఈజ్ అమ్యూజ్డ్ బై ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్? డిడ్ యూ అంటే మనకి ఎప్పుడైనా ఆలోచించి ఆశ్చర్యపోయామా అనేది క్వశ్చన్. సో సూర్య అనే అతను చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. వైల్ థింకింగ్ అబౌట్ దిస్ హీ కేమ్ అప్ విత్ అన్ అన్యూజువల్ క్వశ్చన్. Could the entire population of Mumbai fit into 1 lakh buses? ముంబైలో ఉన్న ప్రజలందరూ 1,00,000 బస్సుల్లో సరిపోతారా అనేది క్వశ్చన్. వాట్ యూ థింక్? హౌ కెన్ వీ ఫైండ్ అవుట్? లెట్ us assume a bus can accommodate 50 people అనుకున్నాం అనుకోండి. దెన్ 1 lakh buses can accommodate 50 lakhs people. ఇక్కడ మనకి ముంబై పాపులేషన్ ఎంత ఉందమ్మా? ముంబై పాపులేషన్ 1,24,42,373 ఉంది. మరి ఇక్కడ 50 lakhs కదా, సో ఫిట్ అవుతారా అంటే నో. ఓకే, ద పాపులేషన్ ఆఫ్ ముంబై ఇస్ మోర్ దాన్ 1,24 lakhs. సో ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ముంబై కెన్ నాట్ ఫిట్ ఇన్ 1 lakh buses. The RMS Titanic ship carried about 2,500 passengers. Can the population of Mumbai fit into 5,000 such ships?
అంటే 25 5 ఎంత 125, ఒక 2 zeros అండ్ ఇక్కడ 3 zeros, అంటే 1,25,00,000. ఎస్, ఇన్స్పైర్డ్ బై దిస్ స్ట్రేంజ్ క్వశ్చన్ రక్షిత వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ ట్రావెల్ 100 మరి సరిపోతారా అంటే ఇక్కడ 1,24,00,000 కదా, ఇక్కడ 1,25,00,000 వచ్చింది కాబట్టి ఎస్ 5,000 షిప్స్లో సరిపోతారు. సో ఇన్స్పైర్డ్ బై దిస్ స్ట్రేంజ్ క్వశ్చన్ రక్షిత వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ ట్రావెల్ 100 kilometers ఎవ్రీ డే వుడ్ ఐ రీచ్ ద మూన్ ఇన్ 10 years? ఎవ్రీడే 100 kilometers ట్రావెల్ చేస్తే మూన్ రీచ్ అవ్వచ్చా అనేది క్వశ్చన్ అనమాట. సో ఎర్త్కి మూన్కి ఎంత డిఫరెన్స్, ఎంత డిస్టెన్స్ ఉంది, 3,84,400 kilometers అనమాట. హౌ ఫార్ వుడ్ షీ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ ఏ ఇయర్? పర్ డే 100 అయితే 365 daysలో 3,65,000 పర్ డే 100, ఇక్కడ 36,500 ట్రావెల్ చేస్తుంది 1 yearలో. అప్పుడు 10 yearsలో అంటే ఇంకొక 0 యాడ్, అంతే కదా. సో 3,65,000 kilometers వెళ్తుంది. ఇక్కడ మనకి 3,84,400 kilometers. So is it not easier to perform this calculation in stages? You can use this method for all large calculations. So first 10కి, ఫస్ట్ 1కి, ఆ తర్వాత 10కి. దీన్ని యూనిట్ మెథడ్ అంటారు. ఇలా లార్జ్ నెంబర్స్ చేసేటప్పుడు ఈ మెథడ్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది అంటున్నారు. ఫైండ్ అవుట్ ఇఫ్ యూ కెన్ రీచ్ ద సన్ ఇన్ ఏ లైఫ్ టైం. మన లైఫ్ టైంలో సన్ రీచ్ అవ్వచ్చా అనేది క్వశ్చన్. If you travel 1,000 kilometers every day, you had written down the distance between the earth and the sun in a previous exercise. So, this distance is 147 million kilometers. So, if you travel 1,000 kilometers every day 1,000 kilometers అయితే లైఫ్ టైం మనం 100 అనుకున్నాం, 100 years అనుకుంటే 1 yearలో ఎవ్రీడే 1,000 కాబట్టి 1 yearలో 3,65,000. మరి 100 yearsలో మీకు ఒక 2 zeros యాడ్ చేయాలి. సో ఇక్కడ 36,500,000 అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది, 147 million ఉంది. మరి లైఫ్ టైంలో మనం రీచ్ అవ్వగలమా అంటే నో. ఓకే, మేక్ నెసెసరీ రీజనబుల్ అసంప్షన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. So first a question, if a single sheet of paper weighs 5 grams, could you lift 1 lakh sheet of paper together at the same time? So మరి టోటల్ వెయిట్ అప్పుడు ఎంత అవుతుందమ్మా? సింగిల్ షీట్ ఏమో 5 grams, మరి 1 lakh షీట్స్ ఉన్నాయి కదా, సో మల్టిప్లై చేయాలి మనము. 1 lakh into 5 grams, ఇప్పుడు 5 lakh grams అవుతుంది, అంతే కదా. 1 gram 1 kilogram వచ్చి 1000 grams, అంటే ఇప్పుడు ఇది 500 kg అనమాట. 1 kilogram దగ్గర 1 gram దగ్గర మనము 1/1000 kg సబ్స్టిట్యూట్ చేస్తే 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 500 kg అంటే 500 kg అంటే 5 quintals. మనం సింగిల్ హ్యాండ్తో లేపగలమా అంటే నో. Could you lift 1 lakh sheet of paper together at the same time? No, it's heavy అన్నమాట. If 250 babies are born every minute across the world, will 1 million babies born in a day? So మొత్తము బేబీస్ ఇన్ ఏ డే. సో ఇక్కడ రాస్తున్నాను, బేబీస్ born in a day.
సో ఒక్క మినిట్కి ఎంతమంది అంటే 250. ఓకే, అలాంటి మినిట్స్ మనకి ఎన్ని ఉంటాయి? మొత్తం 24 అవర్స్ ఉంటాయి. ఇన్ 24 అవర్స్కి ఒక్కొక్క అవర్కి 60 మినిట్స్ కదా, 24 ఇంటూ 60 అంటే 250 ఇంటూ 1440. మనం వీటిని మల్టిప్లై చేసామనుకోండి, 3,60,000 వస్తుంది. అంటే 3,60,000 బేబీస్ పుడతారనమాట 1 డేలో. ఓకే, కానీ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? 1 మిలియన్ బేబీస్. నో, మిలియన్ 10 lakhs కదా. సో మిలియన్ బేబీస్ ఏమి ఉండరు. సో 3,60,000 బేబీస్. Can you count 1 million coins in a day? Assume you can count 1 coin every second. సో ఒక సెకండ్కి 1 కాయిన్ అయితే మరి 1 డేలో కాయిన్స్ కౌంట్ ఇన్ ఏ డే అంటే ఒక సెకండ్కి 1, మరి ఒక డేలో 24 అవర్స్ ఉంటాయి. 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయి, మళ్ళీ మినిట్కి. ఓకే, అంటే 24 6 ఆర్ 144 మనం చూసాం కదా. 144 6 ఆర్ మనం మల్టిప్లై చేస్తే 86,400 సెకండ్స్ అన్నమాట. ఓకే, మొత్తం 1 డేలో మనకి ఇన్ని ఉంటాయి. మరి మనం సెకండ్కి 1 అంటే 86,400 కాయిన్స్ మాత్రమే మనం కౌంట్ చేయగలం. ఓకే, మనం సో 1 డేలో వీ కెనాట్ కౌంట్. కెన్ యూ కౌంట్ 1 మిలియన్ కాయిన్స్ ఇన్ ఏ డే అంటే నో. మరి 1 మిలియన్ కాయిన్స్ కౌంట్ చేయాలి అంటే మనకి ఎన్ని డేస్ పడుతుంది? 1 మిలియన్ అంటే మనకి 10 lakhs అన్నమాట. బై 86,400 వేస్తే మనకి నియర్లీ 12 అనమాట. అంటే 12 డేస్ పడుతుందమ్మా ఆ కాయిన్స్ అన్ని కౌంట్ చేయడం. ఓకేనా? సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇంట్రడక్షన్ అనేది కొంచెం హెవీగా అనిపించినా కానీ సో కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే ఒకసారి వాచ్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఇక్కడ ఏముందంటే థింక్ అండ్ క్రియేట్ మోర్ సచ్ ఫన్ క్వశ్చన్స్ అండ్ షేర్ దెమ్ విత్ యువర్ క్లాస్. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఇంకా కొన్ని క్రియేట్ చేసి క్లాస్తో షేర్ చేయండి అంటున్నారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. ప్లీజ్ share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.